తిరుమల ఏడుకొండలు ఎలా ఏర్పడ్డాయో మీకు తెలుసా? మీరు చిన్నప్పుడు మీ అమ్మమ్మ, నానమ్మల దగ్గర నుంచి కథల రూపంలో దీని గురించి విని ఉంటారు కదా! మీ గురించి ఏమో కానీ నాకైతే మా అమ్మమ్మ, నానమ్మ చాలా కథలు చెప్పేవారు. ఆ వయసులో మనకు ఈ కథ నిజమా? లేక అబద్ధమా? అనే ఆలోచన కూడా రాదు. కథలో మునిగిపోయేవాళ్ళం. అంత ఇంట్రెస్ట్ ఉండేది మనకు చిన్నప్పుడు కథలు అంటే. మనం చిన్నప్పుడు విన్న స్టోరీ ఏంటి, పురాణ గ్రంథాల్లో దాగి ఉన్న సత్యం ఏంటి అనేది తెలియాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మనం చిన్నప్పుడు విన్న కథ ఏమిటి అంటే, పూర్వం 7 మహర్షులు గాఢమైన తపస్సు చేసి విష్ణుదేవుణ్ణి మెప్పిస్తారు. విష్ణువు వారిని వరం కోరుకోమని చెప్పగా వారు మేము ఎల్లప్పుడూ మీతోనే ఉండేలా వరం ఇవ్వమని అడుగుతారు. అప్పుడు విష్ణువు, నేను కలియుగంలో లోక కళ్యాణం కోసం శ్రీనివాసునిగా జన్మిస్తాను, మీరు నేను ఉండే నివాస స్థలంగా మారండి అని చెప్తాడు. ఈ 7 మహర్షులే మనకి కలియుగంలో 7 కొండలుగా రూపం చెంది ఎల్లప్పుడూ శ్రీనివాసుని సన్నిధిలోనే ఉంటారు. ఇప్పుడు మనకి పురాణాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. పురాణాల ప్రకారం తిరుమలని శేషాచలం అంటారు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకు నివాసం ఇవ్వటానికి ఆదిశేషుడు తానే 7 కొండలుగా అవతరించాడు. తిరుమలలోని 7 కొండలు ఆదిశేషుడి 7 తలలకు ప్రతిరూపాలు. ఈ విషయం నేను చెప్తున్నది కాదు. మన వరాహ పురాణం, పద్మ పురాణం, భవిష్యోత్తర పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది. మీకు తిరుమల 7 కొండలు ఎలా ఏర్పడ్డాయో ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇలాంటి చిన్ననాటి అద్భుతమైన కథలు మీరు మీ నాన్నమ్మ, అమ్మమ్మల దగ్గర నుంచి ఏమేమి విన్నారో కామెంట్ చేయండి. మీకు అసలైన సత్యాన్ని తెలియజేయడానికి నేను చేసిన ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని కథల కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి.